రక్షకుడిని యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. దేవాది దేవుని మహాకృపను బట్టి దేవుడు మన ఉన్నతంగా ఆయన పని కొరకు నిలబెట్టుకుని మరొక అవకాశాన్ని మనకి ఇచ్చి ఆయన సన్నిధిలో నడుచుకోవడానికి ఆయన చిత్తానుసారంగా మనం బ్రతకడానికి ఇచ్చిన ఈ గొప్పదైన భాగ్యాన్ని బట్టి ఆయనకు వందనాలు తెలియజేసుకుంటూ తలలో వంచండి ప్రార్థనతో కార్యక్రమాన్ని మరింతకు ముందుకు నడిపించుకుంటాం. ప్రేమ కనికరముల వెనకన్న తండ్రి, సర్వోన్నతుడ, శ్రేష్ఠుడా, శ్రేష్టమును పవిత్రమును అమూల్యమైన మీ ఆలోచనలు నా తండ్రి, మానవ జీవన యానంలో ఉన్నతమైన తీరాలకు చేరుకోవడానికి లోక భూయిష్టమైన పాప భూయిష్టమైన ఆలోచనలు నా తండ్రి మేము జయించడానికి మీ కృపను బట్టి నా తండ్రి మీ సన్నిధాన వత్తలుగా కొనసాగడానికి మీరు ఇచ్చిన గొప్పదైన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. సర్వోన్నతుడా, మీ మాటల యందు మమ్మల్ని పదులుపరుస్తూ మీ మాటల చేత మమ్మల్ని హెచ్చరిస్తూ అనేక విధములైన మీ ఆలోచనలతో నా తండ్రి మమ్మల్ని అనునిత్యం పోషిస్తున్నారు తండ్రి. దేవా, మీ కృపను బట్టి నా తండ్రి ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం తండ్రి. విలువైన మీ ఆలోచనలు నేర్చుకుంటున్నామేమో ఆ ప్రకారం మా జీవితాలను గడుపుకోవడానికి మీ యందు భయభక్తులు కలిగి ప్రవర్తించడానికి మీ ఆలోచనలు మేము ఇంకనూ స్థిరపడడానికి నా తండ్రి మమ్మల్ని వాడుకోమని, మీ మాటలను మాట్లాడడానికి మీ మాటలను ప్రకటించడానికి సిద్ధపడుచున్నాను మీ పనిలో నిలబెట్టుకోమని తండ్రి. మా ఆలోచనల ప్రకారంగా కాదు కానీ మీరు ఏదైతే మాతో మాట్లాడాలనుకుంటున్నారో, మీరు ఏ విషయాలు అయితే మాతో చర్చించాలనుకుంటున్నారో ఆ విషయాలను మేము సంఘాల ద్వారా నేర్చుకోవడానికి మీ కుమారుని ద్వారా అనేక విషయాలు మేము ఆలోచించడానికి మాకు నేర్పించమని క్షేమాన్ని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవలు మిక్కులు వినేంత బ్రతిమాలకు పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా, విశ్వాస యాత్రలో మానవ నిరీక్షణ ఒక ఉన్నతమైన పరలోకపు తీరానికి చేరుకోవాలనేది క్రైస్తవునిగా ప్రతి ఒక్కరి గమ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం. సంఘానికి వెళ్తున్న సుమారుగా ప్రపంచ జనాభా 800 కోట్ల మంది అనుకుంటే, సగానికి పైగా క్రైస్తవ్యంగా ఉన్న ఈ ప్రపంచ జనాభాలో 370 కోట్లు సుమారుగా క్రైస్తవ్యం ఉంది అని చెప్పుకుంటున్న ఈ జనాంగంలో ప్రతి ఒక్కరి నిరీక్షణ లేక ప్రతి ఒక్కరి గమ్యం, నువ్వు ఎందుకయ్యా సంఘానికి వెళ్తున్నావు, నువ్వు ఎందుకు ఆరాధనకి వెళ్తున్నావు, నువ్వు ఎందుకు యేసుక్రీస్తును ఆరాధిస్తున్నావు, లేక నువ్వు ఎందుకు దేవుని నమ్ముతున్నావు అంటే వాళ్ళు ముఖ్యంగా చెప్పే మాట ఏదైనా ఉంది అంటే వాళ్ళ గమ్యం ఏదని చెప్తారు అంటే పరలోకం వెళ్ళాలని అంటారంట. మన లెక్కలో ఉన్న వాళ్ళు ఎవరికైనా నాకు పరలోకం వెళ్ళాలని లేదండి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నాం? మనం ఉండదు. ఎందుకు అంటే మన గమ్యం ఏంటి? పరలోకం. పరలోకం చేరాలనేది మన గమ్యంగా, ఆ గొప్పదైన ఆ తీరానికి చేరుకోవాలి అని ఈ భూమి మీద ఉన్న ఈ జీవితం ముడిపడి ఉందని మనందరికీ తెలిసిన వారంగా కొద్దిపాటి జాగ్రత్తను మనం వహిస్తూ ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాం. ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వల్లరా, ఆధ్యాత్మిక యాత్రలో మనం వేసే ప్రతి అడుగు కూడా ఈ భూమి మీద మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఎంత అవసరమో మరణించిన తర్వాత ఉన్న మరొక జీవితాన్ని కూడా అది అంతే గొప్పగా ప్రభావితం చేస్తుంది అనేది మనకు చరిత్ర నేర్పిన సత్యం. ఈ అందరూ చరిత్రలో తమ జీవితాలు, తమ ఆలోచనలు, తమ నడతలు పాడు చేసుకున్నవారు దేవుని ఆలోచనలకు, దేవుడిచ్చే గొప్పదైన బహుమానాలకు దూరం అయిపోతే ఆయన చిత్తాన్ని అనుసరించి కొద్దిపాటి కష్టమైనా లేకపోతే నష్టమైనా ఏదైనా ఎదురించి దేవుని కొరకు నిలబడాలి అని కష్టపడి నిలబడిన వారికి ఆయన ఇచ్చే బహుమానాన్ని వారు పొందుకున్న వారిగా కూడా మనకు చరిత్రలో ఎందరో కనబడుతున్నారు. ఇంత గొప్పదైన ఈ ఆలోచనలకు, ఇంత గొప్పదైన ఈ విశ్వాసానికి మూలం ఎవరయ్యా అంటే మన రక్షకుడు యేసుక్రీస్తు వారు. ఆయన తన మరణాన్ని ప్రపంచానికి చూపిస్తూనే తన మరణం తర్వాత ఉన్న గొప్పదైన పునరుత్థానాన్ని చూపిస్తూ ఆ పునరుత్థాన శక్తిని ఆయన పొంది అనేకులకు ఇదిగో నేను ఎలా అయితే తిరిగి లేస్తున్నానో, పునరుత్థాన దినం అనేది ఒకటి ఉంది, ఆ దినాన మీరు కూడా తప్పకుండా లేస్తారు, లేచిన వారిగా మరలా దేవుని యొక్క నిత్యమైన కృపలో ఆ నిత్యమైన ఆనందాన్ని పొందడానికి మీరందరూ సిద్ధపడిన వారిగా ఉన్నారు అని చెప్పి మనకు ఒక ఉన్నతమైన హెచ్చరికను అందించారు. మనం యేసుక్రీస్తు వారి అందున్న ఆ నిరీక్షణ బట్టే కదా మనం ఇక్కడ ఈ పరలోకాన్ని చేరాలని ఆలోచన కలిగి ఉన్నాం. అంతేనంటారు కదంటారా? మనకి విశ్వాసానికి మూలం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు వారు తమ జీవితంలో అనుభవించిన ఆ ఉన్నతమైన ఆ ప్రణాళికలు లేక ఉన్నతమైన ఆ కష్టాలు ఏవైనా ఎదురైనప్పటికీ ఆయన గమ్యాన్ని మర్చిపోనివాడిగా, గమ్యం వైపు పరుగులెత్తేవాడిగా తన జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఆయన జీవితంలో ఎదురైన పరిస్థితుల విషయమే గత వారం అనే కొన్ని విషయాలు మనకు చర్చించారు, చాలా చక్కని విషయాలు. ఆ రోజు ఆయనతో పాటు సమాధిలో నుంచి కొంతమంది లేపబడ్డారు అని విన్నాం.
ఆ రోజు ఎందుకు వాళ్ళు అలా సమాధుల నుంచి లేపబడ్డారు అంటే, యేసుక్రీస్తు వారు లేపబడ్డారు అనే విషయాన్ని అనేకులు అక్కడ కాపలదారులు వచ్చి వాళ్ళకి చెప్తే దానిని అబద్ధంగా చిత్రీకరించిన వాళ్ళ ఆలోచనలో కాదని, వాళ్ళు ఎప్పుడైతే అబద్ధంగా చిత్రీకరించి జనాల్లోకి తీసుకెళ్ళిపోతున్నారో, మీరు చెప్పేదేంటి నా కుమారుని ఆ పునరుత్థానం గురించి, ఇదిగో లేస్తారు చూడండి అనుకుంటూ వారి కళ్ళెదురుగా ఎవరైతే మరణించి సమాధి చేయబడ్డారో వారే తిరిగి లేచి ఆ సమాజంలోనికి వెళ్ళి యేసుక్రీస్తు వారి పునరుత్థానాన్ని ప్రకటించిన ఆ రోజును మనకు గుర్తు చేశారు. ఒక గొప్పదైన దినం. ఎందుకు ఇదంతా జరుగుతుందయ్యా అంటే, ఆయన ఆ శక్తి కలిగిన వాడు, ఆయన యందు నమ్మకం ఉంచిన వారు ఇదిగో ఇలాగే లేపబడతారు అనే ఒక గొప్పదైన సూచన మనకు చూపించాడు. అయితే యేసుక్రీస్తు వారు భూమి మీద నడయాడుతూ ఆయనను గూర్చిన ఆలోచనలను ప్రపంచానికి చాటి చెప్తున్నప్పుడు, ఆయనతో నడుస్తున్న వారికి నాడు ఆ విషయాలు అర్థం కాలేదు. కానీ ఆయన వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వారి దగ్గరకు వచ్చిన తర్వాత అనేక విషయాలు వారు నేర్చుకుంటున్నప్పుడు, దేవుని కొరకు చావైనా పర్లేదు అనుకునేట్టుగా వారి ప్రయాసం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఉన్నంతసేపు అపోస్తలులకు ఆయన చెప్పిన మాటలు కానీ ఆయన చెప్పిన ఆలోచనలు కానీ పూర్తిగా అర్థం కాలేదండి. ఆయన మరణించిన తర్వాత కూడా వాళ్ళు చేసిన పనులు ఏంటయ్యా అంటే, ఇంతకుముందు ఏం చేశారో మరలా అది చేసుకుంటూ వెళ్ళారు. ఏంటి వాళ్ళ పని? చేపల వేట కావచ్చు, లేకపోతే వారి వృత్తులు ఏవైనా కావచ్చు. వాళ్ళు మరలా వారి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత సుమారుగా 40 రోజులు వారి మధ్యలో ఉండి వాళ్ళని బలపరిచాడు. అవునంటారు కదంటారు? మనకు తెలుసు కదా చరిత్రలో ఎన్ని రోజులు. చూడండి ఒకసారి అపోస్తల కార్యాలు. అంటే సమయం లేదు సబ్జెక్ట్ ముందుకు తీసుకెళ్ళడానికి, ఎక్కువ రెఫరెన్స్లు చూపించడం కూడా కుదరదు కనుక కొన్ని విషయాలు నేను క్లుప్తంగా చెప్తాను, త్వరగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రారంభ అధ్యాయము ప్రారంభోచన నుండి ఒకసారి మనం జాగ్రత్తగా చూడగలిగితే, లోకా గారు ఒక గొప్పదైన 2వ పత్రికను వివరిస్తూ 2వ లెటర్ను రాస్తూ ఒక మాటలు వివరిస్తున్నారని. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని అన్నింటినీ గూర్చి నా మొదటి గ్రంథమందు రచించి తిని, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములన్నిటి గూర్చి బోధించుచు అనేక ప్రమాణములంటే సాక్ష్యాలు, అర్థం కావాలి. అప్పుడు మానిటర్ వస్తుందా? వినబట్లేదు. అనేక ప్రమాణములను వారికి చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునేను. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, యేసుక్రీస్తు వారు తమ జీవితకాలంలో ఆయన చేసిన సేవా పరిచర్యలో 3.5 సంవత్సరాలు ఉత్తమమైన దేవుని కార్యక్రమాలు జరిగించినప్పటికీ, ఎన్ని గొప్పదైన కార్యాలు అపోస్తలులు కల్లారా చూసినప్పటికీ, ఆయన మరణించిన తర్వాత వారు మరలా వాళ్ళ సంకన తీసుకుని బయలుదేరారు. వాళ్ళ సంచి వాళ్ళు పట్టుకుని బయలుదేరిపోయారు. వారు వెళ్ళి మరలా అదే పనిలో వాళ్ళు కొనసాగుతూ వారికి తోచిందేదో వాళ్ళకి తెలిసిందేదో చేసుకుంటూ పోతున్నప్పుడు యేసుక్రీస్తు వారు మరలా వారికి ప్రత్యక్షమై, ఎందుకయ్యా మీరు వారిని నమ్మట్లేదు? ఎందుకు మీరు నన్ను నమ్మలేదు? ఎక్కడ దాకా ఎందుకు? మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది చూడండి. గతించిన వారు అన్నీ చూపించిన మాటలో గొప్ప మాట. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం నుంచి ఒకసారి మనం జాగ్రత్తగా క్లుప్తంగా త్వరగా చదవగలిగితే, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరే. యేసుక్రీస్తు వారు బ్రతికున్నంతకాలం ఈ మాట వాళ్ళకి చెప్తున్నారా? చెప్పట్లేదా? నేను మరలా తిరిగి లేస్తాను, నేను తిరిగి లేచిన తర్వాత మిమ్మల్ని అందరినీ ఒక ఉన్నతమైన దశలోని తీసుకెళ్ళడానికి పరిశుద్ధాత్మ మరల మీ మధ్యకి రాబోతున్నాడు. మనుష్య కుమారుడు పాతి పెట్టబడతాడు, 3వ దినాన తిరిగి లేస్తాడు. చెప్పాడా చెప్పలేదా? ముందు నుంచి ఆ మాటలు చెప్పాడా చెప్పలేదా? వాగ్దానాలు కూడా ఉన్నాయి, అవునా కదా? పూర్వం నుంచి ప్రవచనాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ వారికి అది పూర్తిగా అర్థం కాల. యేసుక్రీస్తు వారు వారితో నడుస్తున్నప్పటికీ వారి మాటలు పూర్తిగా అర్థం కాలేదు. వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అంటే, యోహాను సువార్తలో 11వ అధ్యాయం ముందు ఉంటుంది, బోధకుడా ఇప్పటివరకు నువ్వు ఎలా మాట్లాడినా ఇప్పుడు గూఢార్థం లేకుండా మాట్లాడుతున్నావు కాబట్టి ఇప్పుడు మేము నిన్ను నమ్ముతున్నాం అంటారు. మరి అప్పటి వరకు ఆయన వెంట తిరిగారు, ఆయన చేసినవి అన్నీ చూశారు, అన్నీ చేశారు, అప్పుడే నమ్మలేదా అంటే పూర్తి నమ్మకం కలగదు వాళ్ళకి. కానీ ఇక్కడ ఈయన లేచిన తర్వాత జరిగిన సన్నివేశాన్ని చూసి ఆయన ఏం చెప్తున్నాడు చూడగలిగితే, నమ్మకపోయి 12వ వచనం, ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోచుండగా
ఆయన మారు రూపం గలవాడే వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి, కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయిరు. వీరంతా ఎవరు? అపోస్తలులే. తర్వాత పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించాడు. అంటే నేను ఎంతలా మీ ముందు ఇన్ని చేశానో నమ్మలేదు, నన్ను చూసిన వారే వచ్చి మీకు చెప్పారు అంటే అప్పటికే సమాధుల నుంచి లేచి వచ్చి సమాజంలో కనబడిన వాళ్ళు ఉన్నారా లేరా? ఆ సందర్భం అప్పటికి జరిగిందా జరగలేదా? అర్థం కావాలన్నమాట. కొంచెం ఆలోచించండి. సమాధులలో నుంచి యేసుక్రీస్తు వారు లేచారని ఎవరు వచ్చి చెప్పారు? మృతులు సజీవులుగా వచ్చి చెప్పారు. చెప్పారా చెప్పలేదా? గతించిన వారు అన్నీ చెప్పినప్పుడు విన్నారా? అందరూ అనే చాలా మంచి విషయాలు చెప్పారు. విన్నారా? విని పోయారా? వినిపోతే ఏం లేదండి ఉపయోగం. ఆయన చెప్పినప్పుడు మంచి విషయాన్ని గుర్తు చేశాడు. ఎందుకు సమాధుల్లో ఉన్నవారు లేచి సమాజంలోనికి వచ్చారు అంటే ఆయన తిరిగి లేచాడు అన్న మాటను వీళ్ళు అబద్ధంగా చిత్రీకరించి డబ్బులు తీసుకుని డబ్బులు ఇచ్చుకుని తప్పుడు ఆలోచనలు సమాజానికి పంచేశారు. ఆయన ఎవరో ఎత్తుకుపోయారు, ఆయన లేవలేదు, అలా చేశాడు ఇలా చేశాడు. ఆఖరికి వాళ్ళే గుర్తు చేశారు. ఏమన్నా తెలుసా? నన్ను చనిపోయిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేస్తానని అతను చెప్పాడు. ఆ మాట జరిగిన ప్రకారం ఇది జరుగుతుంది అన్నట్టుగా వాళ్ళందరూ అంటారు కాబట్టి ఇది ఇలా చేయండి అని వాళ్ళే నమ్మారు. ఎవరు నమ్మారు? విరోధులు నమ్మారు యేసుక్రీస్తుకి. ఇప్పుడు సమాధుల్లో నుంచి కొంతమంది మృతులైన వారు సజీవులుగా లేచి వెళ్ళి సమాజంలో ఏం ప్రకటించారు? సువార్త ప్రకటించారు. ఆయన లేచాడు, దీనికి మేమే సాక్షులము అని. మేము లేచిన ప్రకారమే ఆయన లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళాడు, దీనికి మేము సాక్షులము అని చెప్పిన ఆ సమాజం నమ్మినా నమ్మకపోయినా ఎవరు నమ్మాలి? అపోస్తలులు నమ్మాలి. కానీ వీళ్ళు ఎలా ఉన్నారు? నమ్మలా. కానీ ఆ నమ్మలేని ఆ తరుణం మొదలుకొని సుమారుగా 40 రోజులు వారితో పాటే ఉంటూ కొన్ని నిగూఢమైన విషయాలు నేర్పించాడండి యేసుక్రీస్తు వారు. నిగూఢమైన విషయాలు ఆయన నేర్పించిన విషయాలు ఎంత గొప్పవయ్యా అంటే, ఇదిగో ఈ 3.5 సంవత్సరాలు మా జీవితాలు ఎలా ఉన్నాయి, ఈయనతో గడిచిన ఆ జీవితం ఎలా ఉన్నా, ఈ 40 రోజులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఆయన నమ్ముతూ ఆయన కోసం చచ్చిపోయినా పర్లేదనే స్థాయికి వచ్చేసారు. అర్థమవుతుందా మీకు? ముందుగా జీవించిన జీవితం ఎలా ఉన్నా యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తరువాత వారు మరలా మారు మనసు పొందిన తరువాత ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని చూచారో, ఎప్పుడైతే ఆయనతో మాట్లాడారో, ఆయనతో గడిపారో, ఈ సందర్భాలు ఎదురైన తరువాత వారి జీవితం ఎలా మారింది అంటే, అంతకుముందు చావుకు భయపడిన వారు, ఆయన ఎవడో నాకు తెలియదు అన్నవారు, వీళ్ళని ఎవరో మేము ఎప్పుడు చూడలేదన్న వాళ్ళు ఆయన నిమిత్తం మేము చచ్చిపోవడానికైనా సిద్ధమనేట్టుగా చెప్పారు. ఇక గొప్ప విషయం ఏంటంటే పేతురు గారు ఆయన ఎవరో ఎరుగున అన్నే ఆయన చనిపోయినట్టుగా నేను చనిపోవడానికి నేను అర్హుడిని కాదు, నన్ను తలకిందులుగా సిలివేయండి అని చరిత్రలో ఎవరో చెప్పారన్నట్టుగా చరిత్ర సాక్ష్యం చెబుతుంది. నేను ఆయన అంతటి యోగ్యుని కాదు కాబట్టి నన్ను తలకిందులుగా సిలివేయండి అని ఆయన చెప్పినట్టుగా చెబుతున్నారు. అంటే ఎందుకు వీళ్ళు ఇంతగా ప్రాణాలు ఇవ్వడానికైనా దేవుని పని నిమిత్తం సిద్ధపడ్డారు అంటే, ఆయన చేసిన బోధలు ఆఖరిలో తిరిగి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటలు వారిని అంతగా ప్రభావితం చేశాయి. తదుపరి పరిశుద్ధాత్ముడు వారిని అంత గొప్పగా నడిపించాడు. ఏం చూసారయ్యా వీళ్ళు అంటే, రాబోయే జీవితాన్ని యేసుక్రీస్తు వారి జీవితంలో చూశారు. అవునా కదా? అంతవరకు ఆయన ఎన్ని చెప్పినా మాటల్లో ఉన్నాయి, మాటలే కనబడ్డాయి, నమ్మల. సూచక్రియలు చూశారు, అద్భుతాలు చూశారు, ఎన్నో చూశారు, నమ్మల. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అయ్యా మరి మాకేదైనా సూచక్రియ చేస్తావా, నిన్ను నమ్మాలంటే మాకేదైనా సూచక్రియ చేయాలంటే ఆయన ఒకటే మాట అంటాడు, మీకు సూచక్రియలు అయితే ఏవి కనబడవు, కానీ యోనా ఎలా అయితే 3 రాత్రింబగళ్ళు చేప కడుపులో ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా అలానే ఉంటాడు. ఇదే సూచక్రియ అన్నాడు. ఎవరితో? అక్కడ ఉన్న వారితో. ఆ మాట ఎవరు నమ్మాలి? ఎవరికి కూడా వర్తిస్తుంది ఆ మాట? అపోస్తలులకు కూడా వర్తిస్తుంది. కానీ వాళ్ళు అప్పుడు నమ్మారా? నమ్మలా. ఆయన తిరిగి లేచి వచ్చిన తరువాత నిగూఢమైన అంశాలు క్లుప్తంగా వారితో మాట్లాడుతూ చర్చిస్తూ ఈ 3.5 సంవత్సరాల్లో వారికి అర్థం కాని విషయాలన్నీ కేవలం 40 రోజుల్లో నేర్పించాడండి. ఎన్ని రోజులు? 40 రోజులు. ఆ 40 రోజుల్లో వారు నేర్చుకున్న మాటలను బట్టి దేవుని యొక్క ఆ ఉన్నతమైన ఆలోచనలు ఎప్పుడు తమ వద్దకు వస్తాయో అని, దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పాన్ని తాము ఎప్పుడు నిర్వర్తించాలో, ఎలా కొనసాగించాలో, దేవుని ప్రణాళికని ఎరిగి ఎలా నడుచుకోవాలో ఒక గొప్పదైన జీవితాన్ని జీవించడానికి వాళ్ళకి ప్రణాళిక బయలుదేరింది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక గొప్పదైన మాట ప్రయోగించాడంట. మాట చాలా భారభరితమైనది, నేటి క్రైస్తవ్యానికి ప్రశ్నించేది. ఒకసారి ఆ మాటను మనం చూడగలిగితే, ఇప్పుడు వీళ్ళు
వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మనం చూద్దాం. ముందుకెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు ప్రశ్నించిన ప్రశ్న కూడా చూద్దాం. లోకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం, మనందరికీ తెలిసిన మాటలు, ఎప్పుడు చదువుకునే మాటలు. ఆయన ఒక ప్రశ్నను ప్రశ్నిస్తున్నాడు, ఒక ప్రశ్నను సంధిస్తున్నాడు. లోకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న ఆ మాటను మనం ఒకసారి జాగ్రత్తగా చూడగలిగితే, జాగ్రత్తగా, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆ పైన జరిగిన సందర్భం అంతా మనకు తెలిసిందే. అక్కడ ఏంటంటే ఒక న్యాయాధిపతి ఉన్నాడు, అతడు విధవరాలు ఉంది, ఆ విధవరాలను సరిగ్గా లక్ష్య పెట్టలేదు, ఇంకా చాలా విషయాలు జరిగినాయి అని చెప్తున్నాడు. అంతా మీరు ఇంటికి వెళ్ళి చదవండి 18వ అధ్యాయం ప్రారంభం నుంచి. ఇక్కడ నేను చెబుతున్న విషయాన్ని మనం జాగ్రత్త చూడగలిగితే మనం కొన్ని మాటలు మనం తీసుకుంటాం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్తున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఎక్కడ భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఆల్రెడీ ఒకసారి మరణించాడు, తిరిగి వచ్చాడు. అప్పుడు శిష్యుల దగ్గర ఏం లేదు, విశ్వాసం లేదు. మనుష్య కుమారుడు మరణించాడు, మరణించిన తర్వాత తిరిగి లేచాడు, తిరిగి లేచినప్పుడు వారి మధ్య ఆయన ఏం చూడలేదు, విశ్వాసాన్ని కనుగొనలేదు. సరే, అయిపోయింది ఆ సందర్భం వదిలేండి. వారు తదుపరి ఎలా మారిపోయారయ్యా అంటే, ఆ మరణానికి మేమే సాక్షులము, ఆయన సమాధి పునరుత్థానాల్లో మేమే సాక్షులము, మేము కళ్ళారా చూసాము, చెవులారా విన్నాము, ఏదైతే మేము అనుభవించామో దానిని గురించి ప్రకటిస్తున్నామని గొప్పగా చెప్పారు. ఇక తదుపరి మాట ఎప్పుడు వర్తించేదయ్యా అంటే, యేసుక్రీస్తు వారి రెండవ రాకడ. ఇది ఎప్పుడు జరిగిందా? ఇంకా జరగలా. ఆయన రావాల్సి ఉంది, అవునా కదా? యేసుక్రీస్తు వారు రెండవ రాకడ జరగాల్సి ఉందా లేదా? ఏం లేదండి అంటారా? ఆయన రాకడ కోసమే కదా మనం ఎదురు చూసేది. మనం ఎదురు చూసే నిరీక్షణ అంతా దేనికోసం? మాట్లాడండి, ఎంత తిన్నారా తినలేదా? మాట్లాడండి కొంచెం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాడు. మన ప్రాణాలను మన సహోదరుల నిమిత్తం ప్రాణం పణంగా పెట్టమన్నాడు అని చెప్తున్న వాగ్దానాలన్నీ కూడా ఆయన మరణం నందు విశ్వాసం ఉంచే కదా చేయాల్సిన పనులు, అనంటారు కదంటారా? యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో మనకు బహుమానం ఇస్తానని చెప్తున్నారు, చెప్పట్లేదా? ఆ బహుమానం ఏదైతే ఉందో, దానిని పొందుకోవాలనే వాగ్దానం ఏదైతే మనకు ఉందో, యోహాను పత్రిక అంటాడు, ఆయన నిత్య జీవం ఇచ్చుదునని ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. బైబిల్ చదవాలి మనం. నిత్య జీవం ఇస్తానని చెప్పింది ఏదైతే ఉందో అదే మనకు చేసిన వాగ్దానము. ఈ వాగ్దానాన్ని అనుభవించడానికే మనం అందరము సిద్ధపడుచున్నాము. ఈ వాగ్దానాన్ని అనుభవించాల్సిన మనము ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్నాం. మంచిది, అవును కదా? యేసుక్రీస్తు వారి రాక కోసం, లేకపోతే మన ప్రాణం పోకడ కోసం ఎదురు చూస్తున్నాం. మంచిది. అయితే అపోస్తలులు ఎలా అయితే ఆయన రాక కోసం ఎదురు చూడక తమ పనిలో నిమగ్నం అయిపోయారో, మన జీవితాలు కూడా ఇలానే ఉన్నాయి. ఆల్మోస్ట్ అర్థం చేసుకోండి, మన జీవితాలు కూడా ఇలానే ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మనుష్య కుమారుడు మరలా వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? కనబడుతుందా అని అడుగుతున్నాడు. చాలామంది అక్కడికి వెళ్తారు, ఒక పని అప్పు చెప్తారు, రే నేను ఇప్పుడు వెళ్తున్నాను, మరలా వచ్చాక అది నాకు కనబడకూడదు అంటే అక్కడ కొంచెం చెత్త ఉండొచ్చు, మురికి ఉండొచ్చు, ఏదో అవ్వచ్చు. నేను ఇప్పుడు వెళ్తున్నాను, మరలా నేను వస్తాను, అప్పుడు నాకు అది కనబడకూడదు అంటే దాని అర్థం ఏంటి? ఈ లోపు మీరు పనిని పూర్తి చేయాలి, అవునా కదా? అర్థమవుతున్నాయండి? కొంచెం ఏదైనా స్పందించండి. మీ స్పందనలో ఏం తెలియట్లేదు. అసలు ఆయన చెప్పేది ఏంటయ్యా అంటే, మరలా వచ్చినప్పుడు నేను భూమి మీద విశ్వాసం కనుగొనునా అని అడుగుతున్నాడు. అంటే అసలు కనబడే పరిస్థితే లేదేమో. ఎందుకు ఏమో అనే పరిస్థితి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, విశ్వాసము ఎప్పుడైతే సజీవంగా ఉంటుందో అది ఉన్నట్టు, సజీవంగా లేనప్పుడు అది లేనట్టే. అర్థం కావాలన్న మాటలు. విశ్వాసము ఉంది అంటే సరిపోదు, అది దానికి తగ్గట్టుగా ఇంకా ఏదో చేయాలి. అర్థమవుతుందన్నమాట. విశ్వాసం ఉందండి నాకు, నేను విశ్వాసంతోనే ఆరాధనకు వస్తున్నానండి, విశ్వాసంతోనే ప్రతి వారం దూరం నుంచి వస్తున్నానండి, విశ్వాసంతోనే నేను దేవుళ్ళో ఉంటున్నానంటే సరిపోదు. ఆ విశ్వాసం బ్రతికి ఉందని చెప్పడానికి ఏదో జరగాలి. మనం విశ్వాసం అయ్యామా అవ్వలేదా? యేసుక్రీస్తు వారి సంకల్పం ఏంటో తెలుసా? విశ్వాసులు అవ్వాలని కాదు, శిష్యులు అవ్వాలని.
ఏమవ్వాలని చూస్తారా మాట? రెఫరెన్స్ చూపించుకుంటే మనకు సమయం సరిపోదు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయము ఆఖరి అధ్యాయం 28 చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అక్కడ రాయబడిన మాటలు చూడండి జాగ్రత్తగా. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకంలోనే కానీ భూమి మీదనే కానీ నాకు సర్వాధికారము ఇవ్వబడింది. ఇప్పుడు నాకు అంత ఫుల్ రైట్స్ ఉన్నాయి. నాకు ఇప్పుడు ఫుల్ రైట్స్ ఉన్నాయి కనుక కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను విశ్వాసులుగా చెయ్యండి అని చెప్పాడా? విశ్వాసులుగా చేయమంటున్నాడా? ఏం చేయమంటున్నాడు? వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చెయ్యండి. ఏంది శిష్యుల పని? శిష్యులు అంటే అర్థం ఏంటో తెలుసా? శిష్యులుగా ఉండిపోరు. ఒకనాటికి వాళ్ళు ఎలా మారుతారు? బోధకులుగా మారుతారు. యేసుక్రీస్తు వారి శిష్యులు అండి. వాళ్ళు యేసుక్రీస్తు వారి శిష్యులైనా అపోస్తలులు శిష్యులే కదా? శిష్యులే. కానీ ఒకనాటికి తర్వాత కాలంలో వాళ్ళు ఎలా మారారు? బోధకులుగా, అపోస్తలులుగా, పంపబడిన వారుగా, గొప్పవారిగా పిలువబడ్డారు. వాళ్ళు అర్థమవుతుందా? వారు సువార్తను ప్రకటించడానికి పరుగులు పెట్టేవారిగా ఉన్నారంటే శిష్యులు నేర్చుకున్నవారు ఎలా మారారు? ప్రకటించేవారిగా మారారు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? విశ్వాసులమా? అయితే సరిపోదు. విశ్వాసం ఎలా మారాలి? శిష్యుడిగా మారాలి. మనం ఏం చేస్తాం? ఆదివారం వస్తాం, చక్కగా ఫ్యాన్ కింద కూర్చుంటాం, కాసేపు ఆయన చెప్పే మాటలు వింటాం, జాగ్రత్తగా అన్నీ ఏం చెప్తున్నారో మాటలన్నీ నోట్ చేసుకుంటాం. అలా గడప దాటగానే, లేక అలా బయటికి వెళ్ళగానే, ఈ ప్రాంతం దాటి బయటికి వెళ్ళగానే, రోడ్డు ఎక్కగానే ఆ విషయాలన్నీ గాల్లో కలిసిపోవడం. మరలా ఆదివారం వచ్చేంత వరకు పోయిన వారం ఏం చెప్పుకున్నాం మనకు గుర్తుండవు. అలానే ఉన్నామా? మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి. నేనైతే అంటున్నానని కాదు. అందుకే అంటాడు, మీరు విశ్వాసులై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఇంకొకటి పరీక్షిస్తే మనకు నొప్పి. ఇంకొకటి వచ్చి నువ్వు ఎలా ఎందుకు చేస్తున్నావు అంటే, నువ్వు చేయట్లేదా అని ప్రశ్నిస్తాం. అదే మన మనస్సాక్షి నువ్వేం చేసావురా సిగ్గులేనాడా అంటే మనకు బాధేస్తుంటుంది. అవునా కదా? నీ మనస్సాక్షి నిన్ను ప్రశ్నించినప్పుడు బాధేస్తుంది మనకి. నేను దేవుని కోసం ఏం చేస్తున్నాను, ఏం ఆలోచిస్తున్నాను, నా ప్రవర్తన ఏంటి, నా పద్ధతి ఏంటి, నా పని ఏంటని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నీకు అర్థమవుతుంది. అదే నేను వచ్చి ఇంకొకటి ప్రశ్నించాడు అనుకో, నేను ఏం చేయట్లేదండి, అక్కడికి వెళ్తున్నానండి, ఇక్కడికి వెళ్తున్నానండి, ఇది చేస్తున్నానండి, అది చేస్తున్నానండి, ఇది ఏదో వంక చెప్పుకుంటావు. కానీ నిన్ను గద్దించేది నీ మనస్సాక్షి అయితే నువ్వేం చేయలేవు. అందుకే మీరు విశ్వాసులై ఉన్నారో లేదో ఏం చేయండి? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఆ పరీక్షించుకున్నప్పుడే మన సామర్థ్యం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆ మాటలు మీకు అర్థం కావాలి. ఏదో మిమ్మల్ని ఏదో అనాలనో ఏదో చెప్పేయాలనో నాకు కాదు. కానీ దేవుని ఆలోచనలో మనం అందరం బలపడాలి అని నేను చెప్తున్నాను. ఒకప్పుడు నేను ఇక్కడికి వచ్చి నేర్చుకున్నవాడిని, ఒకప్పుడు నేను ఇక్కడుండి ఆ మాటలు విన్నవాడిని. ఈరోజు ప్రకటించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. మరొక ప్రాంతానికి వెళ్ళి ప్రకటించే అవకాశం దేవుడు నాకు ఇచ్చారు. అన్నీ నాకు అవకాశం చెప్పారు. ఆలోచించగలిగితే పిల్లరా, ఎప్పటికీ వినేవారిలో ఉన్న నాతో వచ్చిన వాళ్ళు, నాతో ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పుడు అలానే ఉన్నారు. అప్పటికి వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ అదే పని కదా నా మీద ఉన్నది. నేను శిష్యుడిగా మారాలి. నేను ప్రకటించే బాధ్యత నా మీద ఉందని నేను తెలుసుకోవాలి. నా పని నేను చేసుకుంటున్నాను, నా మీద ఉన్న బాధ్యత నేను చేయగలుగుతున్నాను. ఇలా వచ్చి ప్రకటించే అవకాశం నాకు వచ్చింది అంటే నేను నేర్చుకోవడం. కానీ ఎప్పటికీ వచ్చే వెళ్ళిపోయేలా ఉంటే నాకు ఈ అవకాశం రాదు. దేవుని మాటలు ప్రకటించే అవకాశం నాకు లేదు. ఆలోచించండి పిల్లరా, మనము విశ్వాసులుగా ఉండిపోకూడదు. కానీ ఎలా మారాలి అంటే శిష్యులుగా మారి ఆ బాధ్యతను స్వీకరించి ఒకనాటికి దేవుని పనిలో పాలిభాగస్తులుగా కావాలి. ఆయన సమస్త జనులను చేయమంటే దాదాపుగా ప్రతి సంఘం బిలీవర్స్ని తయారు చేసింది, స్టూడెంట్స్ని తయారు చేయాల. మా సంఘం బిలీవర్స్ అండి, మా చర్చికి వచ్చే బిలీవర్స్ అండి. బిలీవర్స్ అంటే విశ్వాసులు, కేవలం నమ్మకస్తులు అంతే. ఎవరికి నమ్మకస్తులు? నీకా దేవునికా? కాదు, శిష్యులు కావాలి. అందుకే ఎందుకు ఈ కార్యక్రమం అంతా చేయమని దేవుడు చెబుతున్నాడు, ఎందుకు ఇదంతా మనకు అవసరం అంటే రోమీయులకు రాసిన పత్రిక కొన్ని మాటలు చెప్తున్నారు చూడండి. 13వ అధ్యాయం 11వ వచనం. త్వరగా సమయం అవుతుంది, త్వరగా ముగించుకుందాం. నాకు ఇవ్వబడిన సమయం కూడా దగ్గరకు వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న మాటలను జాగ్రత్తగా మనం చూడగలిగితే కొన్ని హెచ్చరిక మాటలండి, హెచ్చరిక సందర్భాలు. ఒకసారి సందర్భాలు మనం జాగ్రత్త పరిశీలిద్దాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని ఎరిగి. జాగ్రత్తగా కొన్ని మాటలు గమనించండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని ఎరిగి. ఏది ఎరిగి? గమనించండి, చిన్న ఉదాహరణ చెప్తాను.
మన పిల్లలు ఈ మధ్య పరీక్షలు రాశారు, 10వ తరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్ కావచ్చు, 10వ తరగతి కావచ్చు. ఈ 10వ తరగతిలోకి ప్రవేశించిన తర్వాత వాళ్ళు ఒక చదువు విషయంలో శ్రద్ధ వహించవచ్చు, లేకపోతే పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ పబ్లిక్ పరీక్షలు ఇంకొక నెల రోజుల్లో ఉన్నాయన్నప్పుడు వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉంటుంది? ఆఖరికి స్నానం చేసినప్పుడు కూడా ఏదో చదివేద్దామని ప్రయత్నించినట్టు ఉంటారు ఎగ్జామ్కి ముందు రోజు. అంటే సంవత్సరం అంతా ఎలా గడిపేసినా పరీక్ష వచ్చేసరికి ఎలా ఉంటుంది పరిస్థితి? నేను ఏదోలా పాస్ అవ్వాలంటే ఒక్క క్వశ్చన్కైనా కనీసం కానీ ఒక 30 మార్కులు 40 మార్కులు తెచ్చుకోవడానికైనా నేను ప్రయాసపడాలి. ఉంటుందా ఉండదా? ఆ గొడవ మాకు లేదండి అంటారా? పెద్దలు కూడా చెప్తున్నాను, నెలంతా ఎలా గడిచినా 5వ తారీఖు వాయిదా వస్తుంది అనేసరికి మన ప్రవర్తన ఎలా ఉంటుంది? అర్థం చేసుకుంటే వాయిదాలు కట్టాలి. నెలంతా మన ప్రవర్తన ఎలా పోయింది, మనం సంపాదన ఏం చేసాం. 5వ తారీఖు వస్తుంది అనేసరికి 3వ తారీఖు నుంచి ఏం చేస్తాం? వాయిదా కట్టాలి, అప్పు కావాలి, లేకపోతే బలం చేయాలి, లేకపోతే ముందు సంపాదించి జాగ్రత్త పక్క పెట్టుకోవాలి. బాధ్యత ఉన్నవాడు, కొంచెం జాగ్రత్త ఉన్నవాడు అయితే పక్కన పెట్టుకుంటాడు, ముందే అకౌంట్లో వేసుకుంటాడు, లేకపోతే చెక్ బౌన్స్ అవుతుంది, ప్రమాదం అవుతుందని. అదే ఏమీ లేనివాడైతే చెక్ బౌన్స్ అవ్వాలి, అది 500తో పోయేది, అక్కడ ఈ వాయిదాతో పోయేది, మళ్ళీ ఇంకో 900 ఎక్స్ట్రా కట్టి మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకోవాలి. నేను ఏదో చెప్తున్నాను అనుకోకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనకు ఒక సమయం వచ్చేసరికి మనం సిద్ధపడిపోవాల్సిన వారమై ఉన్నాము. ఇప్పుడు కూడా మనం ఏంటంటే, ఒకప్పుడు మనం ఎలా గడిపేసాం, విశ్వాసులు అయినప్పటి నుంచి మనం ఎలా గడిపేసాం. కానీ ఇప్పుడు ఇంకా గడిపేద్దామంటే కుదరదు, దగ్గరకు వచ్చేసిన సమయం. ఇప్పుడు మరలా చెప్తున్నాను, ట్రైను రాజమండ్రిలో ఉంది, మనం అనపత్తిలో ట్రైన్ ఎక్కాలి. లేక ట్రైన్ విజయవాడలో ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇంకొక గంట పట్టవచ్చు, 2 గంటలు పట్టవచ్చు, కంగారు లేకుండా వెళ్ళొచ్చు. ట్రైన్ రాజమండ్రిలో ఉంది, మన కంగారు ఎలా ఉంటుంది? కొంచెం త్వరపడతాం. అదే ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంది, 2 నిమిషాలు అవుతుంది, మన కంగారు ఎలా ఉంటుంది? అర్థమవుతుంది నా మాటలు? ఎక్కకపోతే మన కోసం ఆగదు, అది పోతుంది అంతే. పలానా వాడు వస్తానన్నాడు, రిజర్వేషన్ చేయించుకున్నాడు కాబట్టి ఈ సీట్ అడుకుంది కాబట్టి వస్తాడు, ఎక్కుతాడని ఏం చూడరు. వస్తుంది పోతుంది అంతే. యేసుక్రీస్తు వారి రాకడ కూడా ఇలాంటిదే. వీడిదో విశ్వాసి, మారిపోయాడు, బలపడిపోతున్నాడు, ఉంటాడని ఏం లేదుక. నువ్వు ఇప్పటికిప్పుడు సెట్ అయ్యి నిలబడిపోయి ప్రభువా నీ పనిలో నేను సాధనంగా వాడబడుతున్నాను, నన్ను నేను మార్చుకుంటున్నాను అంటే నీకు ఓకే. లేదంటే చేసేది ఏం లేదు. అదే చెప్తాను చూడండి, కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలా చేయండి. మనము విశ్వాసులైనప్పటికంటే ఏమంటున్నాడు అక్కడ చూడండి, అందరూ బైబిల్ తెచ్చుకున్న వాళ్ళు చూడండి దయచేసి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ అనేది ఏదైతే ఉందో అది మనకు మరి సమీపంగా ఉంది. ట్రైన్ బాగా దగ్గరికి వచ్చేసింది, కంగారు లేకుండా నేను స్నానం చేసి వెళ్తానంటే కుదరదు. ఇంకా స్నానం చేయలేదండి, బట్టలు వేసుకోవాలండి, బట్టలు ఇస్త్రీ చేసుకోవాలంటే కుదరదు. నువ్వేం చేసుకున్నా ఈ లోపే చేసుకోవాలి, ఎందుకంటే వచ్చేసింది అక్కడ. ఏం చేసుకున్నా ఇప్పుడే చేసుకోవాలి, ఆ సమయం దగ్గర పడుతుంది. ఆలోచించండి పిల్లరా, మనకు విశ్వాసము బ్రతికే ఉంది అన్నప్పుడే అది ఉంది అని నమ్ముతారు. యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ మాట ప్రయోగించారు అంటే, విశ్వాసము మృతమైపోతుంది. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం విశ్వాసం ఉంటే సరిపోదు. ఎవరో చెప్పారు కదండి, యేసుక్రీస్తు వారే అన్నారు కదండి, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళిపోయి అక్కడ పడిపోవంటే పడిపోతుంది. పడిపోతుందా? వెళ్ళి అంటే పడిపోతుందా? దాని అర్థం అది కాదు. ఆవగించంత విశ్వాసం నీకుండి ఈ కొండను నేను తవ్వగలను, ఈ కొండను నేను తీయగలను. ఒక వ్యక్తి అండి, ఒక ఊరికి తన భార్య ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ తీసుకెళ్ళడానికి దారి లేక కొండంతా తిప్పికెళ్ళేసరికి ఆమె చనిపోయిందని బాధతో ఒక వ్యక్తి, నేను అనుభవించిన పరిస్థితి, నా భార్య చనిపోయిన పరిస్థితి మరి ఎవరికి రాకూడదని ఒక ప్రాంతంలో ఒక కొండనంతా తవ్వేసి దారి వేసాడండి. ఒకే వ్యక్తి, ఎవరు సాయం చేయాలి, ప్రభుత్వాలు అంటారు అలా. అర్థమవుతుందన్నమాట. తన భార్య ఆసుపత్రికి వెళ్ళడానికి మార్గం లేక చనిపోయింది కాబట్టి ఆ పరిస్థితి ఈ గ్రామంలో మరి ఎవ్వరికీ రాకూడదని కొండ అడ్డుగా ఉన్న ఆ ప్రాంతాన్ని చూసి ఒక కొండను తవ్వడం ప్రారంభించి కొండ మధ్యలో నుంచి దారి వేసేసాడు. ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి గురించి చేత గొప్పగా చెప్పింది. అర్థవుతుంది నా మాటలు. అతనికి ఏముంది? విశ్వాసం ఉంది. విశ్వాసం ఉండి దారి వచ్చిన కాక అంటే రాలా, విశ్వాసంతో పని చేశాడు. ఇప్పుడు నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే విశ్వాసం నీలో ఉంటే సరిపోదు, విశ్వాసానికి తగిన క్రియ జరగాలి. అబ్రహాము దేనిని బట్టి నీతి మంచిగా ఎంచబడ్డాడు? అబ్రహాము దేన్ని బట్టి ఎంచబడ్డాడు? విశ్వాసాన్ని బట్టి. విశ్వాసం ఉంటే సరిపోయిందా? చూడండి ఒకసారి యాకోబు పత్రిక, మనందరికీ తెలిసిన మాటలు. దేవుడు చాలా చక్కగా మనకు రాయించిన ఆ మాటలోని ఆంతర్యాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా చూడగలిగితే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, 21వ వచనం చూడండి. 21వ వచనం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము
తన కుమారుని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన, దేని వలన? క్రియల వలన నీతిమంతులని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి విశ్వాసం అనేది ఏదైతే ఉందో అది క్రియలతో కలవాలి. విశ్వాసం ఉంటే సరిపోదు. ఆదివారం నమ్మకంతో గుడికి వెళ్తున్నానండి, ఆదివారం ఆరాధించడానికి నమ్మకంతో వస్తున్నానండి, నేను విశ్వాసంతో ఉన్నానండి అంటే సరిపోదు. రావడం వెళ్ళిపోవడం, ఇక్కడ ఏం జరిగినా ఏ సంబంధం లేకుండా ఉండడం, నీ పనేదో నువ్వు చేసుకోవడం, రావడం వెళ్ళిపోవడం, ఇదేది నీ విశ్వాసంతో పరలోకం చేర్చేదు. నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో పాటు క్రియలు జరగాలి. విశ్వాసము అతను క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. నీకు తెలుస్తుంది కదా. ఇంకా ఏం చేస్తున్నావయ్యా విశ్వాసి? ఇంకా ఏం చేస్తున్నావు నువ్వు? ఆ విశ్వాసం అతనికి కార్యసిద్ధి కలగజేసింది, ఆ విశ్వాసం అతన్ని గొప్పవానిగా తీర్చిదిద్దింది, ఆ విశ్వాసం అతన్ని విశ్వాసులకు తండ్రిగా చేసింది క్రియలతో కూడి, క్రియలతో కలిసి. మరి క్రియలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, ఏదైనా పని చెప్పినా మనకు సంబంధం లేదు. ఆదివారం ఆమెననగానే పక్కన అలా భోజనం చేయడం, ఇలా పారిపోవడం జరుగుతుంది. ఏంది ఇంక నువ్వు దేవుని కోసం చేసే పని ఏంటి? నీ ఇంట్లో, కొన్ని సంఘంలో పని వదిలే, నీ ఇంట్లో నీ కుటుంబంలో దేవుని కొరకు ఆలోచించే సమయం ఎంత? కుటుంబ ప్రార్థనకు నువ్వు ఇచ్చే విలువ ఎంత? కుటుంబం అంతా కలిసి ఒక అధ్యాయాన్ని ధ్యానించాలని నువ్వు చేసే ప్రయాసం ఎంత? నువ్వేం చేస్తున్నావు క్రియలు? విశ్వాసం అయితే సరిపోయిందా? నేనేదో పని చెప్తే వచ్చి నేను ఇలా వస్తానండి, అక్కడికి వచ్చి ఇది చేస్తానండి, వెళ్ళిపోతానండి అంటే సరిపోదు. దేవుని రాజ్యం నిమిత్తం, దేవుని పని నిమిత్తం నువ్వు చేసే ప్రయాసం ఏంటి? ఆయన ఆ నామాన్ని ప్రకటించడానికి ఏ విధంగా నువ్వు సహాయపడుతున్నావు దేవుని పనిలో? క్రియలు లేనప్పుడు ఆ విశ్వాసం బ్రతుకున్నట్ట చచ్చిపోయినట్ట? చెప్పండి నా మాటకి. క్రియలు లేనప్పుడు విశ్వాసం బ్రతుకున్నట్ట చచ్చిపోయినట్ట? చచ్చిపోయినట్టే. మరి అప్పుడు యేసుక్రీస్తు వారు అన్న మాటలో ఆంతర్యం నిజమా కదా? మనిషి కుమారుడు మరల వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొననంటే విశ్వాసం ఉంది, కానీ ఇది ఏమవుతుందో తెలుసా? క్రియలు లేక చచ్చిపోతుంది. ఆఖరికి ఒక మాట చూపించిన మాటలు ముగిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ప్రారంభవచనం. మనం అందరం చేయాల్సిన పనులు ఏంటో చెబుతున్నాడు, మనం అందరం ఉండాల్సిన బాధ్యత ఏంటో చెబుతున్నాడు. మనం దేన్నైతే విడిచిపెట్టామో దాన్ని మరలా పట్టుకోమని, గట్టిగా పట్టుకోమని చెబుతున్నాడు. ఆ మాటలు ఒకసారి మీరు జాగ్రత్తగా చూడగలుగుతారు. 6వ అధ్యాయం ప్రారంభవచనం. కాబట్టి నిర్జీవ క్రియలు, మనం దేవుణ్ణి నమ్మాము, విశ్వసించాము, ఆరాధనకు వస్తున్నాము, దేవుళ్ళలో ఉన్నామని అనుకుంటూనే మనం అవలంబించే పద్ధతులు ఏంటో తెలుసా? నిర్జీవ క్రియలు, లోకం వెంబడి పరుగులు. ఆ నిర్జీవ క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెడదాం. నిర్జీవ క్రియలు విడిచిపెట్టి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది. ఇవన్నీ మనం ప్రారంభంలో ఈయన మారు మనసు పొందాం. అర్థం కావాలన్న మాటలు. ఇవన్నీ మనం బాప్తిసం పొందకముందు విన్నామా వినలేదా? వినేసాము, బాప్తిసం పొందాము, విశ్వాసులుగా మారాం. ఇప్పుడు మరలా మారు మనసు పొందడం ఏంటి? ఇప్పుడు మరలా ఇంకొకటి వచ్చి మనకు బాప్తిసం గురించి చెప్పడం ఏంటి? మరలా మనం మారు మనసు పొందడానికే ప్రయాసపడతాం ఏంటి? ఎప్పుడు అక్కడే ఆగిపోతే ఇంకెప్పుడు నువ్వు ముందుకెళ్తావు? అర్థవుతున్నాయి నా మాటలు. మనము ఆలనేవి ఎప్పుడు చదువుకుంటాం? ఈ అనేవి ఎప్పుడు చదువుకుంటాం? 1వ తరగతిలోకి రాకముందే చెప్పేస్తారు ఇవన్నీ, అవునా కదా? 10వ తరగతిలోకి వచ్చాక నేను వాళ్ళ దగ్గర నుంచి రాస్తానండి అంటే కుదురుతుందా? ఎందుకు కుదరదు? నువ్వు ఆల్రెడీ 9 తరగతులు దాటి వచ్చేసావు. ఇవన్నీ అప్పుడే అయిపోయాయి. ఈ 10వ తరగతికి వచ్చాక నువ్వు పరిణతి చెందినవాడు. అక్కడ సంబంధించిన విషయాలు నువ్వు మాట్లాడాలి, అక్కడ సంబంధించినవి నువ్వు రాయాలి. నీకు ఒక పరిణతి వచ్చేసింది, నీకు ఒక మెచ్యూరిటీ వచ్చేసింది నీకు. సో ఇంక నువ్వు దాన్ని ఫాలో అవ్వకూడదు. ఇక చిన్నప్పుడు నేర్చుకున్నవి మరలే చెప్తానంటే అవే చెప్తే కుదరదు. నువ్వు మరలా విశ్వాసం గురించి నేర్చుకుంటానండి, మరలా బాప్తిసం గురించి నేర్చుకుంటానండి, మరలా హస్తానిక్షేపణం అని గొప్ప పని మాటల గురించి మళ్ళీ నేర్చుకుంటానంటే కుదరదు. ఇవన్నీ అయిపోయాయి, ఇవన్నీ ఒకప్పుడు జరిగిపోయాయి. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి అయ్యా అంటే చూడండి, జేబుని చెప్తున్నాడు అని పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మానేసి సంపూర్ణులగుటకు సాగిపోదుము. ఏమవడానికి సాగిపోవాలి? సంపూర్ణులు అవడానికి సాగిపోవాలి. ఇక మరలా నేను వాళ్ళు రాస్తానంటే నువ్వు 10వ తరగతి SSC పాస్ అయినట్టుగా సర్టిఫికెట్ ఎవరు? అక్కడ పెద్ద 10 మార్కుల క్వశ్చన్స్ ఉంటాయి. 10 మార్కుల క్వశ్చన్స్ నువ్వు వాళ్ళని రాసుకుంటూ వస్తే నువ్వు ఎప్పుడైతే ఇదంతా రాస్తావు? నువ్వు ఎప్పుడు ఇదంతా పూర్తి చేస్తావు?
విశ్వాసయాత్రలో మనం జయించాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయి. కానీ ఎప్పటికీ మనం అక్కడే ఆగిపోతే ఆ లక్ష్యాలను ఛేదించలేము, సాధించలేము. గమనించండి, ఆలోచించండి. మన ముందున్న పరుగులో ఓపికతో పరిగెత్తాలి. లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే సమయానికి తగినట్లుగా మన ప్రవర్తనను మార్చుకుంటూ, కాలానికి తగినట్లుగా మన ఆలోచనలు మార్చుకుంటూ దేవుని చిత్తాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి మనం ముందుకు బయలుదేరాలి. అపోస్తులు ప్రారంభంలో విశ్వాసం లేనివారే, ప్రారంభంలో వాళ్ళకి ఏ పాటలు తెలియని వారు, బాప్తిసం పొందారు కానీ మరలా మర్చిపోయారు. యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చి వాళ్ళకు గొప్పదైన మాటలు నేర్పించినప్పుడు వారి క్రియల ద్వారా విశ్వాసం పరిపూర్ణమైంది. వారు పరలోకానికి వెళ్ళడానికి, ఆ 12 సింహాసనాల మీద అధీనులు అవడానికి వాళ్ళు అర్హత సాధించారు. నీకు అవకాశం ఉంది. గెలిచిన వాడిని, వాళ్ళకి 12 కుర్చీలు విడిగా ఇచ్చాను కానీ గెలిచిన వాడిని నాతో కూడా కూర్చుండబెట్టుకుంటాను అంటున్నాడు. వాళ్ళకి విడిగా కుర్చీలు వేశాను. మీరు గెలిచిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని విడిగా కాదు, నా కుర్చీలో నాతో పాటు కూర్చుండబెట్టుకుంటాను అంటున్నాడు యేసుక్రీస్తు. గొప్పదైన భాగ్యం ప్రియులరా, గొప్పదైన అవకాశం. దీనికి చేయాల్సింది ఏంటో తెలుసా? నీ విశ్వాసం బ్రతికే ఉందని నువ్వు నిరూపించుకోవాలి. నీ విశ్వాసం ఇంకా ఉంది అని నువ్వు నిరూపించుకోవాలి. చచ్చిపోలేదు నా విశ్వాసం. మొబైల్ సిమ్ ఉంటుందండి, రీఛార్జ్ లేకపోతే ఇది ఏమవుతుంది? కొన్ని రోజులకి ఇన్కమింగ్ కాల్స్ ఆగిపోతుంది, ఎన్న ఆగిపోతుంది. తర్వాత కొంత కాలానికి ఆ నెంబర్ ఇంకొకరికి ఇచ్చేస్తాడు. అవునా కదా? 3 నెలల పాటు రీఛార్జ్ చేయలేదనుకో, 4వ నెలకి ఏం చేస్తాడో తెలుసా? ఇక నీకు వద్దు నాయనా, ఇంకొకటి అడుగుతున్నాడు ఈ నెంబర్ని, అడిగి ఇచ్చేస్తానని చెప్పేసి నెంబర్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఇది నాకు కావాలని నువ్వు అడిగినా రాదు. అందుకే కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, లేని వాని వద్ద నుండి ఉన్నది తీసేసేవాడును. నీకు విశ్వాసం ఉందా? గొప్పగా కార్యాలు జరిగించడానికి నీలో ఆసక్తి ఉంటే, దేవుని పని అడల ఆసక్తి ఉంటే నీకు ఇంకా గొప్పగా ఆయన పని అప్పచెప్తాడు. ఏమీ లేకుండా నా పని ఏదో నేను చేస్తున్నాను అన్నట్టుగా రావడం పోవడం మాత్రమే చేస్తున్నావా? నీ దగ్గర ఉన్నది కూడా తీసేస్తాడు. జాగ్రత్త. నీ దగ్గర ఉన్నది కూడా తీసేస్తాడు. అవకాశం ఉంది వాడుకోవడానికి, అవకాశం ఉంది నువ్వు నిలబడడానికి, అవకాశం ఉంది నువ్వు దేవుని పనిలో కొనసాగడానికి, అవకాశం ఉంది దేవునిలో బాధ్యతగా నిలబడడానికి. ఆ బాధ్యతను కాదనుకుని, అవకాశాన్ని కాదనుకుని మనకిష్టం వచ్చినట్టుగా, మనకు తోచినట్టుగా మనం కార్యాలు చేసుకుంటూ నేనేదో బాగున్నాను, నేనేదో బాగా చేసేస్తున్నాను నీకు నువ్వు సంజాయిచి చెప్పుకుంటూ బ్రతుకుతున్నావా? జాగ్రత్త. ఒకనాడు భయంకరమైన పరిస్థితి ఎదుర్కోపోతున్నావు. ఆ రక్షణ సమీపంగా ఉన్నది నీకు దూరం అయిపోతుంది. ఆ దూరం అయిపోయిన తర్వాత నువ్వు పొందుకోలేవు, దాని గురించి ఆలోచించలేవు. ఎన్ని చేసినా వృధా. ప్రభువా, నీ నామాన్ని మేము గొప్పగా స్వార్థ కోసం, మీటింగుల కోసం కష్టపడలేదా? ఆదివారం ఆరాధనకి వెళ్ళలేదా అంటే వీళ్ళెవరో నాకు ఎరుగురు అని యేసుక్రీస్తు ఒకనాడు అబద్ధ బోధకులు కూర్చి దొంగ సాక్షులు గురించి చెప్పినట్టుగా వాళ్ళు ఏమన్నారు అక్కడ? ప్రభువా, నీ నామాన్ని దయ్యాన్ని వదలగొట్టలేదా? నీ నామాన్ని మేము అద్భుతాలు చేయలేదంటే ఆయన ఏమంటున్నాడు? మీరెవరో నాకు తెలియదయ్యా, బయటకు పోన్నాడు. ప్రభువా, ఆదివారం గుడికి వచ్చాను ప్రభు, ఆదివారం ఆరాధనకు వచ్చాను ప్రభు, ఆదివారం నీ కోసం ఏదో చేశాను ప్రభు, వంటలు చేశాను ప్రభు, ఇచ్చేసాను ప్రభు అంటే క్రియలు లేనప్పుడు ఏమంటాడు తెలుసా? బయటికి పో, నువ్వెవడో నాకు తెలియదు. నువ్వు చేస్తున్న పని దేవునికి సమంజసంగా ఉండాలి. నువ్వు చేస్తున్న పనిని బట్టి దేవుడు సంతోషించాలి. అట్టి క్రియలు చేసేవారిగా, అట్టి క్రియలతో మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ, అట్టి క్రియలతో మన విశ్వాసం బ్రతికుందని మనం నిరూపించుకుంటూ దేవునిలో కొనసాగాలని మీకు అందరికీ పరిపూర్ణంగా హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కనికలంలో కన్న తండ్రి, సర్వోన్నత శ్రేష్ఠుడా, మీకు వందనాలు దేవా. ఈ భూమి మీద మీరు మాకు ఇచ్చిన గొప్పదైన భాగ్యం, విశ్వాసులుగా బ్రతకడం, శిష్యులుగా మారడం, సమాజానికి సువార్తను ప్రకటించి మీ నామ ఘనతను ప్రపంచానికి సాటి చెప్పి మీ గొప్ప కొరకు మేము బ్రతకడం తండ్రి. ఈ గొప్పదైన ఈ భాగ్యాన్ని మమ్మల్ని వారసులుగా చేశారు. ఈ పనిని మాకు అప్పగించారు తండ్రి. కానీ నిర్లక్ష్యంతోనూ మా దేవ తెలియని ఆలోచనలతోనూ మేము మీకు దూరం అయిపోతున్నప్పుడు నా తండ్రి, మరలా మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ చెబుతున్న ఈ వాగ్దానాలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ గొప్పదైన ఈ మాటలను బట్టి మమ్మల్ని మేము సరి చేసుకొనొచ్చు, మాకు మేమే బుద్ధి చెప్పుకొనొచ్చు, మమ్మల్ని మేము గొప్పగా హెచ్చరించుకొనొచ్చు, మీ అందరూ నిలబడడానికి, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, మీ కొరకు బ్రతకడానికి మాకు నేర్పించండి తండ్రి. ఇదిగో దేవ, మా తర్వాత మీ కుమారుడు మరిన్ని మాటలను ప్రకటించడానికి నా తండ్రి మీ కుమారుని సిద్ధపరచండి తండ్రి. ఆయన ఆలోచనలు ఉన్న తండ్రి సఫలీకృతం చేయండి దేవ. మీ మాటలు ఉన్న తండ్రి మా హృదయాలకు చేరవేసినప్పుడు ఆ మాటలు బట్టి మమ్మల్ని మేము పదులుపరుచుకుంటూ, మమ్మల్ని మేము జాగ్రత్త చేసుకుంటూ, విశ్వాసంలో మరింత బలపడుతూ శిష్యులుగా అనేకులకు మాటలను ప్రకటించడానికి ప్రయాసపడుతూ ఉండడానికి మాకు నేర్పించమని, క్షేమాన్ని ఇమ్మని, మీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచమని, స్థిరపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనలో ఇంకులు ఎంతో బ్రతిమాలకు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.